అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా మనం సందులను చూసాము ఆల్రెడీ. అంటే సంస్కృత సందులు అలాగే తెలుగు సందులను చూసాము. ఈరోజు మనం సమాసాలను చూడబోతున్నాం. ఇక్కడ సమాసం అంటే ఏంటి? మొదటిగా చూస్తే ఇక్కడ భిన్నమైన అర్థాలను కలిగి ఉండే పదాలు ఒకే పదంగా ఏర్పడితే సమాసం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే భిన్నం అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉండే పదాలు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకే పదంగా ఒకే వర్డ్‌గా ఏర్పడితే దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సమాసం అంటారు. సమాసాలను ప్రధానంగా 3 విధాలుగా భావించవచ్చు. అంటే 3 టైప్స్‌గా మనం అనుకోవచ్చు. ఒకటేంటి అంటే తత్పురుష సమాసాలు, రెండవది కర్మధారయ సమాసాలు, మూడవది ద్వంద్వం, ద్విగువు, రూపకం మొదలైనవి. ఈ క్లాస్‌లో మనం తత్పురుష సమాసాలనేవి ఇక్కడ చూద్దాము. ఇక్కడ తత్పురుష సమాసాలు అంటే సమాసంలోని రెండో పదానికి అంటే పరపదానికి ప్రాధాన్యం ఉంటుంది. మనం అంతకుముందు డిస్కస్ చేశాం కదా, పూర్వపదం పరపదం రెండు ఉంటాయి. పూర్వపదం అంటే ముందున్న పదం, ముందు పదం. పరపదం అంటే ఉత్తర పదం అని కూడా అంటారు. పరపదం అంటే ఉత్తర పదం. మొదటి పదాన్ని పూర్వపదం, అలాగే రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తర పదం అంటారు. అయితే తత్పురుష సమాసాలంటే సమాసంలోని రెండో పదానికి, ఓకేనా, అంటే పరపదం ఉత్తర పదానికి ప్రాధాన్యం అంటే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇట్లా ఉండడమే తత్పురుష సమాసం అంటారు. ఇక్కడ ప్రత్యయాలు తత్పురుషాలు చూద్దాము. ఇవి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి గుర్తుంచుకుంటే మనకు నెక్స్ట్ సమాసాలు, ఇక్కడ విగ్రహ వాక్యాలు అక్కడ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్స్ అంటే ప్రథమ విభక్తి అని ఉంది. అంటే వాటికి ఏమేమి వస్తాయంటే ఇక్కడ డు, ము, వు, లు. ఓకేనా, డు, ము, వు, లు అంటే ఇక్కడ ప్రథమ విభక్తి. ఇట్లా మనం పక్కా గుర్తుంచుకోవాలి తప్పకుండా. ఇక్కడ నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇవి వస్తే మనకు ద్వితీయ విభక్తి అంటారు. ఇవి పక్క మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ చేతన్, చేన్, తోడన్, తోన్ ఇవి వస్తే తృతీయ విభక్తి. తర్వాత కొరకున్, కై ఇలా వస్తే చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి ఇవి వస్తే పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ఇలా వస్తే షష్ఠి విభక్తి. అందున్, నన్ ఇలా వస్తే సప్తమి విభక్తి. వీటితో పాటు నన్ తత్పురుషం, సంబోధనం కూడా ఉన్నాయి. ఇవి మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి ఇవే యూస్ఫుల్ అవుతాయి చాలా. ఇక్కడ మనం ప్రథమ తత్పురుష సమాసం చూద్దాము. సమాసం అంటే కలిపి ఉన్నది. విగ్రహ వాక్యం అంటే మనం ఇక్కడ విడదీసినప్పుడు విగ్రహ వాక్యం అంటారు. ఇక్కడ చూద్దాము. మధ్యాహ్నం అంటే అహ్నం మధ్య భాగము. మధ్యాహ్నం అంటే సమాసం. ఇక్కడ విగ్రహవాక్యం అహ్నం మధ్య భాగము. రెండో ఉదాహరణ చూద్దాము. అర్ధనగ్నము అంటే నగ్నమైన అర్ధ భాగము. ఈ విధంగా మనం ప్రథమ తత్పురుష సమాసం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం చూద్దాము. కృష్ణాశ్రితుడు అంటే ఇక్కడ విగ్రహవాక్యం ఏమవుతుందంటే కృష్ణుని ఆశ్రయించిన వాడు. అలాగే నెలతాల్పు అంటే నెలను తాల్చిన వాడు. మనం ద్వితీయ తత్పురుష అంటే ఇక్కడ ఏమనుకున్నాం, నీ, ను, లా, కూర్చి గురించి అనుకున్నాగా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అదే వచ్చినది, కృష్ణుని ఆశ్రయించిన వాడు. కాబట్టి ఈ విధంగా ఇవి మనం గుర్తుంచుకున్నప్పుడే ఇక్కడ మనకు విగ్రహవాక్యం చేసేటప్పుడైనా లేకపోతే సమాసాన్ని గుర్తించేటప్పుడైనా మనకి ఎగ్జామ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం చూద్దాము. వాక్కలహము అంటే వాక్కు చేత కలహము. వంశహీనుడు వంశము చేతహీనుడు అంటే చేత వస్తుంది కదా, చేతన్, చేన్, తోడన్, తోన్ ఇవి వస్తే తృతీయ తత్పురుష సమాసం కాబట్టి చేత వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, తృతీయ తత్పురుష సమాసము. తర్వాత చతుర్థి తత్పురుష సమాసం చూస్తే ఇక్కడ ధనాశ అంటే ధనము కొరకు ఆశ. మనం అనుకున్నాగా కొరకు, కై ఇవి వస్తే చతుర్థి తత్పురుష సమాసం కాబట్టి ఇక్కడ గో సుఖం గోవుల కొరకు సుఖం అంటే కొరకు వస్తుంది కదా, ఇందాక మనం అనుకోలేదా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చేత వచ్చింది కాబట్టి తృతీయ, కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి. తర్వాత ఇక్కడ పంచమి తత్పురుష సమాసం. ఇక్కడ చూస్తే మనం పంచమి అంటే ఏమనుకున్నాం, వలన, కంటే, పట్టి. అంటే ఇక్కడ చూడండి దొంగ భయము అంటే ఏమొస్తుంది, దొంగ వలన భయము. వలన అంటే పంచమి. పాపముక్తుడు పాపము వలన ముక్తుడు. ఇట్లా తప్పకుండా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మన డైరెక్ట్ టెట్లో అడుగుతారు క్వశ్చన్, దొంగ భయము ఏ ఏ సమాసం అంటారు. ఇలా మనం గుర్తుంచుకోవాలి. దొంగ వలన భయము అంటే పంచమి తత్పురుష సమాసం. పాపం వలన ముక్తుడు పంచమి తత్పురుష సమాసం. ఇక్కడ షష్ఠి తత్పురుష సమాసం చూద్దాము.
మనం షష్ఠి తత్పురుష సమాసం అంటే అనుకున్నాం కదా, కిన్ కున్ యొక్క లోన్ లోపల అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి రాజపుత్రుడు అని ఉంది, అంటే రాజు యొక్క పుత్రుడు, యొక్క వస్తుంది కదా. మనం అనుకున్నాం కదా కింగ్ కున్ యొక్క లోన్ లోపల, యజ్ఞ ఫలము అంటే యజ్ఞము యొక్క ఫలము. ఓకేనా, ఇలా యొక్క వస్తుంది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. ఎగ్జాంపుల్స్తో సహా గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ సప్తమి తత్పురుష సమాసం చూస్తే, సప్తమి అంటే మనం ఏమనుకున్నాం, అందు. ఓకేనా, అందున్నన్. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి నీతి పారగుడు అంటే నీతి అందు పారగుడు, అందు అనుకున్నాం కదా. ఈ విధంగా మాట నేర్పరి, మాట యందు నేర్పరి. ఓకేనా, ఈ పదాలు గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ నన్ తత్పురుష సమాసం అంటే ఏంటంటే, ఇక్కడ అనాసక్తి ఉంది అంటే ఆసక్తి కానిది, వ్యతిరేక అర్థాలు లెక్క, అంటే కొంచెం నెగటివ్ టైప్ అనుకోండి. ఎందుకంటే అనంతం, అంతం లేనిది, ఇలా లేనిది కానిది ఇలా వస్తుంది. అనేకం అంటే ఏకం కానిది. అసత్యం సత్యం కానిది. అధర్మం ధర్మం కానిది. ఈ విధంగా మనం నన్ తత్పురుష సమాసం గుర్తుంచుకోవాలి. సో మనం ఒకసారి ఇక్కడ కన్క్లూడ్ కనుక చేసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు, సమాసాలు చూస్తున్నాం కదా. సమాసాలలో 3 రకాలు అనుకున్నాం మెయిన్ గా, తత్పురుష, కర్మధారయ, ద్వంద్వం, దిగువ, రూపకం. ఓకేనా, దాంట్లో మనం చూసింది ఏంటి, మొదటిది తత్పురుష సమాసాలు అనేది ఇక్కడ చూసాం. ఇందులో 8 ఉంటాయి అనుకున్నాం కదా. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అలాగే నన్ తత్పురుషం, సంబోధనం. ఈ విధంగా అవి గుర్తుంచుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సమాసాలన్నీ కూడా ప్రథమ తత్పురుష సమాసం నుంచి ఇక్కడ మొత్తం మనకు నన్ తత్పురుష సమాసం వరకు కూడా గుర్తుంటుంది. సో ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది, అలాగే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, పక్కా తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.